Hello TET aspirants, welcome to my channel. All of you, good evening. మీరు ఇది కంప్లీట్గా వీడియో చూసినట్లయితే సీటెట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ కంప్లీట్గా తెలుసుకోగలుగుతారు. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ ఆల్ కూడా ప్రెస్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా సీటెట్ రాసినందువల్ల మనకి నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాస్ అండ్ కస్తూరిబా స్కూల్స్, మన స్టేట్లో జరిగే ఇరు రాష్ట్రాల్లో జరిగే డిఎస్సి కూడా ఎలిజిబిలిటీ సాధించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ మన రాష్ట్రాల్లో టెట్ క్వాలిఫికేషన్ మార్క్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి 90 మార్క్స్, సీటెట్ కూడా 90 మార్క్స్ రావాల్సి ఉంటుంది. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకి మన స్టేట్ వైజ్గా అయితే 75 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ సీటెట్లో కూడా మన స్టేట్లో డిఎస్సి రాయాలంటే అంటే తెలంగాణలో రాసుకోవచ్చు, ఆంధ్రాలో రాసుకోవచ్చు సీటెట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, అలాగే సీటెట్ సెంట్రల్ వైజ్గా రాయాలి అంటే నవోదయ, కేంద్రీయ విద్యాలయాస్, ఆర్మీ స్కూల్స్లో మొన్న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది అప్లై చేసుకుంటే కూడా ఈ సీటెట్ క్వాలిఫై అయ్యేసరికి అది దాంట్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. ఆ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ కాగానే ఈ సీటెట్ ఆ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. తర్వాత అయినా సబ్మిట్ చేయొచ్చు. సో కేంద్రీయ విద్యాలయాస్, నవోదయాస్, ఆర్మీ స్కూల్స్లో సీటెట్ ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్ అండ్ ఎనీ పర్సన్ ఆర్ జనరల్ పర్సన్స్ ఆల్సో must and should qualify with 90 marks, means 60%. Okay friends, so now coming to the point, in information bulletin is seated September 17th notification 2024. మనకి డిసెంబర్ 15th ఎగ్జామ్ ఉంటుంది. OMR ఆర్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఓకే ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, అంటే టెట్కి సంబంధించి ఏజ్ లిమిట్ లేదు. సీటెట్ పేపర్ 1కైనా 2కైనా ట్రైనీస్ కూడా ఎలిజిబులే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 15th మార్నింగ్ సెషన్ పేపర్ 2 వాళ్ళకి 9:30 to 12 o'clock ఉంటుంది. 2.5 hours టైం. ఓకే, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ 1 వాళ్ళకి 2:30 PM to 5 PM ఉంటుంది. 2.5 hours టైం. ఓకే ఫ్రెండ్స్, అలాగే కేటగిరీ వైజ్గా ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 రాసే వాళ్ళకి ఫీజు 1000 రూపీస్. బోత్ పేపర్స్ రాసే వాళ్ళకి ఫీజు 1200 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, జనరల్ కేటగిరీ. ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ డిజేబుల్ పర్సన్స్కి ఓన్లీ పేపర్ 1 ఆర్ పేపర్ 2 రాసే వాళ్ళకి 500 రూపీస్. బోత్ పేపర్స్ రాసే వాళ్ళకి 600 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు పేపర్ 1 ఇంగ్లీష్, పేపర్ 2 తెలుగు, లేదా పేపర్ 1 తెలుగు, పేపర్ 2 ఇంగ్లీష్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బుక్లెట్స్ కూడా ఎగ్జామినేషన్ హాల్లో OMR షీట్తో పాటు బుక్లెట్స్ ఇస్తారు కదా. లాంగ్వేజ్ బుక్లెట్స్ డిఫరెంట్గా ఇస్తారు, రెండో బుక్లెట్గా ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో కరెక్ట్గా క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ నుండి ఏ క్వశ్చన్కి పేపర్ 2నో, ఏ క్వశ్చన్ వరకు పేపర్ 1నో కరెక్ట్గా తెలుసుకొని అటెంప్ట్ చేయాలి. సపోజ్ మీరు పేపర్ 2 తెలుగు తీసుకొని పేపర్ 1 ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, పేపర్ 1 మామూలుగా 90 to 120 ఎలా ఉంటాయి. ఓకే, 121 to 150 పేపర్ నెక్స్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే, అలా ఇస్తారనమాట. అది కరెక్ట్గా టిక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మెయిన్ మన స్టేట్ వైజ్ మన మదర్ టంగ్ తెలుగు కనుక పేపర్ 2 తెలుగు తీసుకున్నట్లయితే స్కోరింగ్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పేపర్ 2 తెలుగులో 15 మార్క్స్ ఉంటుంది. 15 మార్క్స్కి 2 పారాగ్రాఫ్స్గానే ఇస్తారు. 2 పారాగ్రాఫ్స్ 7 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్ 15 మార్క్స్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లాంగ్వేజ్ 1 వాళ్ళకి 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాలజీ. అలాగే లాంగ్వేజ్ 2 వాళ్ళకి కూడా 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాలజీ. ఏ లాంగ్వేజెస్ ఎలా తీసుకున్నా కూడా పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి బోత్ 15 30 మార్క్స్. ఓకే, అలాగే పేపర్ 1 వాళ్ళకి మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఎంసీక్యూస్. ఓకే, అంటే మ్యాథ్స్లో 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాలజీ. అలాగే ఈవీఎస్ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కూడా 15 మార్క్స్ కంటెంట్, 15 మార్క్స్ పెడగాలజీ. ఓకే, సిడిపి 30 మార్క్స్ ఎంసీక్యూస్. ఓకే, కంటెంట్ అండ్ పెడగాలజీ 15 మార్క్స్ ఫర్ పేపర్ 1. సిమిలర్లీ ఫర్ పేపర్ 2 లాంగ్వేజెస్ 15 marks content and 15 marks pedagogy. But in maths or social sciences 20 marks content, 10 marks pedagogy. Okay friends, languages same, 15 marks content, 15 marks pedagogy. Okay friends, this is about our notification of CTET 2024. Okay friends, thank you for watching and best of luck for your preparation. Okay friends.